వీళ్ళు వెళ్ళి అంత పెద్ద చీలుస్తారు. ఇంకోటి అది ఎప్పుడు వస్తుందంటే నెక్ టు నెక్ స్టేజ్ వచ్చినప్పుడు జరుగుతుంది. అంటే 2-3% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పొత్తు పెట్టుకోవాలి లెక్క ప్రకారం. ఎందుకని 2014లో 1.5% ఓట్ల తేడాతో ఓడిపోయారు కాబట్టి. కానీ అప్పుడే పెట్టుకోలేదు 19లో. అట్లాంటిది ఇప్పుడు మొన్న వచ్చింది చాలా పెద్ద తేడా కదా, 10% దాకా తేడా వచ్చింది కదా దాదాపుగా. అట్లాంటప్పుడు అంత తేడా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా సాధించి ఇచ్చేది ఏముండదు. ఓన్లీ ఒకటే, కూటమి విడిపోతే గెలుస్తామని అనుకోవాలి. లేదంటే గనక కూటమికి సంబంధించిన పూర్తిగా వాళ్ళందరూ అట్లాగే ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళు ఒక్కళ్ళే కనబడతారు. కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఎగబడేసే రోజులు వాళ్ళ ఎక్కడా లేదు అక్కడ. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో జగన్ ముందుకెళ్ళటానికే సిద్ధంగా ఉంటాడు నాకు తెలిసి. కాంగ్రెస్ తో కలిసిన కూటమిలో అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు వైసీపీ, అంతేగా? కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా ఎవరితోనైనా తను కలవాలని అయితే ఇప్పుడే కాదు, మేబీ లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక 5-6 నెలల ముందు అతను సర్వే చేయించుకుంటాడు. కొంతమంది ఉన్నారు అతనికి, 3-4 ఉన్నారు సర్వేలు. ఆ సర్వేలు చేసే వాళ్ళు ఇచ్చేటటువంటి డేటా ఆధారంగా ఏమైనా నెక్ టు నెక్ స్టేజ్ వచ్చింది, మనకు 1%-2%తో మనకి తగ్గేటట్టు ఉంది అంటే అప్పుడు ఏమన్నా పొత్తుకు పెట్టుకుంటాడేమో, కానీ మామూలుగా అయితే పెట్టుకున్నా తెలిసి. అదే కదా.